హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవీన్ అడ్డా ఫర్ టీఎస్పీఎస్సి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి పశ్చిమ తీర ఓడరేవులు అలాగే తూర్పు తీర ఓడరేవుల గురించి చూద్దాం. సో మొదటగా పశ్చిమ తీర ఓడరేవులు వచ్చేసి మనకు ఫస్ట్ వన్ కాండ్లా ఓడరేవు. సో ఈ కాండ్లా ఓడరేవు అనేది గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ముంబై ఓడరేవు. ముంబై ఓడరేవు అంటే ఈజీగా చెప్పొచ్చు, ముంబై ఉంది. ముంబై సాల్సిటీ అనే ప్రదేశంలో ఉంది. సో నవసేన ఓడరేవు అనేది ముంబైలోనే ఉంది. సో ఈ నవసేన ఓడరేవుని ఎలా గుర్తుంచుకోవాలంటే శివసేన అనే పార్టీ ఉంది కదా, సో శివసేన పార్టీని గుర్తుంచుకోండి. నవసేన శివసేన సో రైమ్లో ఉంటుంది కాబట్టి శివసేన పార్టీ మహారాష్ట్రలో ఉంది కాబట్టి ఇది ముంబై కింద గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మర్మగోవా ఓడరేవు, సో ఇందులోనే పేరులోనే ఉంది, ఇది గోవాలోనే ఉంది. ప్రదేశం వచ్చేసి వాస్కో అగేదం అనే ప్రాంతంలో ఉంది ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ మంగళూరు ఓడరేవు. సో న్యూ మంగళూరు ఓడరేవు అనేది వచ్చేసి గురుపుర నది ఒడ్డున ఉంది. ఇది కర్ణాటక ప్రాంతంలో ఉంది. సో మంగళూరు అంటే బెంగళూరుని గుర్తుంచుకోండి. సో ఆ విధంగా మనకు కర్ణాటక ప్రాంతంలో ఉందన్న ఒక ఐడియా వస్తుంది. సో కొచ్చిన్ ఓడరేవు వచ్చేసి చాలామందికి ఐడియా ఉంటుంది. కొచ్చిన్ అంటే కేరళ ప్రాంతం కాబట్టి కొచ్చిన్ ప్రాంతంలోనే కొచ్చిన్ ఓడరేవు కూడా ఉంది. సో ఇవి వచ్చేసి టోటల్గా 6 పశ్చిమ తీర ఓడరేవులు ఉన్నాయి. అలాగే తూర్పు తీర ఓడరేవుల్లో చూసినట్లయితే మనము మొట్టమొదటి వచ్చేసి కోల్కతా ఓడరేవు, ఇది హుగ్లీ నది పైన ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పారాదీప్ ఓడరేవు. సో ఈ పారాదీప్ అనేది ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్ అనే ప్రదేశంలో ఉంది. అలాగే విశాఖ ఓడరేవు అనేది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దగ్గర ఉంటుంది. అలాగే చెన్నై ఓడరేవు వచ్చేసి చెన్నై పట్టణంలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్నూరు ఓడరేవు, ఎన్నూరు ప్రాంతంలోనే తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. అలాగే ట్యూటికొరిన్ అనేది తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులో ట్యూటికొరిన్ అనే ప్రదేశంలో ఈ ఓడరేవులు ఉన్నాయి. సో వీటిని మ్యాక్సిమం పేరు చెప్పగానే గుర్తుపట్టే విధంగానే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ. 1-2 మాత్రమే మనము రిపిటేటివ్గా చదువుకుంటే సో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.